హాయ్ ఫ్రెండ్స్, నేను మిలహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు కనిపించేస్తుంది. ఈరోజు నేను కేతన్ మొదటి భోగిపళ్ళ వీడియో చూపించబోతున్నాను. ముందుగా భోగిపళ్ళు వేడుకకి ఏమేమి కావాలో ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకోండి. భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు అనమాట. రేగిపళ్ళు అలాగే పూల రెక్కలు తీసుకోండి. చామంతి రెక్కలు, బంతి పూల రెక్కలు, అలాగే 1 రూపీ నాణాలు ఆర్ 2 రూపీస్ అలా ఉన్న కాయిన్స్ తీసేసుకొని వేసేసుకోవాలి. కావాలంటే చాక్లెట్లు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే లాస్ట్లో హారతి ఇవ్వడానికి దీపాలు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక పీట వేసేసుకొని ఆ పీట పైన శ్రీకృష్ణుడి బొమ్మని పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం శ్రీకృష్ణుడికి పోసాకనే మన పాపకి కానీ బాబుకి కానీ పోసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పీట పైన కృష్ణుడి బొమ్మను పెట్టేసుకొని ముందుగా బొట్టును పెట్టుకోవాలి. ఇలా బొట్టును పెట్టేసిన తర్వాత బాబుకు కూడా బొట్టును పెట్టేయండి. ఇప్పుడు భోగిపళ్ళను తీసుకొని కృష్ణుడికి మొదటిగా కుడివైపు 3 సార్లు, అలాగే ఎడమ వైపు 3 సార్లు తిప్పేసి ఇంకా తలపైన పోసేసేయాలి. తర్వాత బాబుకి కుడివైపు 3 సార్లు, అలాగే ఎడమవైపు 3 సార్లు తిప్పి తలపైన పోయాలి. ఈ భోగిపళ్ళు ఎందుకు చేస్తామంటే పిల్లలకి నరదిష్టి అలాంటివి ఉంటాయి కాబట్టి అవి అన్నీ పోతాయని చెప్పేసి ఈ భోగిపళ్ళు వేడుక అని చేసుకుంటామన్నమాట. ఈ భోగిపళ్ళు వచ్చేసి ఏ వయసు పిల్లలకి పోయొచ్చు అంటే సంవత్సరం ఉన్న పిల్లలకు, అలాగే 3 సంవత్సరాలు ఇలా ఆడ్ నెంబర్స్ ఉన్న పిల్లలకు పోయాలి. 5 సంవత్సరాల వరకు ఈ వేడుకను జరుపుకోవచ్చు. కొందరు 5 సంవత్సరాల వరకు జరుపుకుంటారు, కొందరు 11 సంవత్సరాల వరకు కూడా జరుపుకుంటారు అనమాట. ఈ భోగిపళ్ళు మొదటిగా తల్లి పోయాలన్నమాట. తల్లి పోసిన తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులు కానీ ఇంటి పక్కన ఉన్న సభ్యులను పిలిచేసి పోయొచ్చు. నేను పోయకూడదు కాబట్టి బాబుకి మొదటిగా పోయలేదు, అందుకని అత్తమ్మతో చేయించాను ఈ వేడుక. కొత్తగా భోగిపళ్ళు స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆడ్ నంబర్స్ ఉన్న ఇయర్స్లో స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే భోగిపళ్ళు వచ్చేసి మనం సాయంకాలం పోసుకోవాలన్నమాట. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈ భోగిపళ్ళ వేడుకను జరుపుకోవాలి. ఇంకా మనకి వీలైనంత మందితో భోగిపళ్ళని పోయించవచ్చు. చుట్టుపక్కల ముత్తైదులను పిలిచేసి 5 మందికి పసుబొట్టు ఇవ్వచ్చు. నేను ఇంకా చేయకూడదు కాబట్టి ఎవరిని పిలవలేదన్నమాట. ఇలా అత్తమ్మతో ఇంటి సభ్యులతో మాత్రమే ఈ వేడుక జరుపుకున్నామన్నమాట. మొత్తం పూర్తయిన తర్వాత ఇలా కృష్ణుడికి హారతి ఇవ్వాలి. మొదటిగా హారతి ఇచ్చేసి తర్వాత బాబుకి హారతి ఇచ్చేయాలి. ఇంకా ఈ భోగిపళ్ళని మనం లాస్ట్కి ఏం చేయాలి అని అంటే ఈ కాయిన్స్ వచ్చేసి మనం బయటి వ్యక్తులకు దానం చేయొచ్చు. అలాగే రేగిపళ్ళు, పూల రెక్కలు వచ్చేసి మనం ఎండిపోయిన బావిలో కానీ సముద్రంలో కానీ వేసేయాలన్నమాట. మనకి తొక్కుడు ప్రదేశాల్లో వేయొద్దు, ఎందుకంటే పిల్లలకి దిష్టి తీసినవి కదా. ఇలా జరుపుకున్నాం అనమాట కేతన్ మొదటి భోగిపళ్ళ వేడుక. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.